కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి రాజ్యాంగ సవరణ లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 130వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎవరైనా మంత్రులు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఎవరైనా ఆరోపణలు ఎదుర్కొని తీవ్రమైనటువంటి నేరాలకు సంబంధించినటువంటి చట్టాల కింద అరెస్టు కాబడి 30 రోజుల పాటు జైల్లో ఉన్నట్లయితే వాళ్ళు విధిగా వాళ్ళ యొక్క పదవి పోవాలనేటువంటి ఆలోచనతో, పదవి నుంచి తొలగిపోవాలనేటువంటి ఆకాంక్షతో